ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. అయితే రోజు కూడాను భర్త కూరగాయలు అమ్మడానికి ఉదయాన్నే వెళ్ళిపోగానే వెనుక భార్య తన భర్తకి బాక్స్ ప్యాక్ చేసుకొని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఒకరోజు మార్నింగ్ భర్తకి చాలా విసుకొచ్చేసింది అనమాట. ఏమీ ఎవ్వరూ కొనట్లేదు, కూరగాయలు ఏమీ అమ్ముడుపోలేదు. చాలా దిగులుగా కూర్చున్నాడు. అదే సమయానికి భార్య లంచ్ బాక్స్ తీసుకొని వచ్చింది. చాలా దిగులుగా, ఈరోజు మార్నింగ్ నుంచి అస్సలు ఎవ్వరూ కూడా రాలేదు, ఎవ్వరూ కూడా పర్చేస్ చేయలేదు వెజిటబుల్స్. ఈరోజు మన ఇల్లు గడవడానికి ఎలాగా అని చెప్పి భార్యతో తన బాధని రోధించుకుంటూ ఉంటూ దిగులుగా ఉన్నాడనమాట. అప్పుడు భార్య అంది, పెనిమిటి ఏమీ కాదు, నువ్వు వెళ్ళి తినేసి 1 గంట రెస్ట్ తీసుకో అని చెప్పింది. చెప్పగానే సరేలే ఈ పనైనా చేద్దాము అని వెళ్ళి తిని విశ్రాంతి తీసుకున్నాడు అనమాట. అయితే 1 గంట ఆగగానే తనకి మెలకు వచ్చి లేచి చూస్తే వెజిటబుల్స్ అన్నీ కూడాను అమ్మేసి ఉన్నాయన్నమాట. సో వాళ్ళ ఆవిడ ప్యాక్ చేస్తూ ఉంది ఇంటికి వెళ్ళిపోవడానికి. ఒక్కసారిగా స్టన్ అయిపోయి, ఏంటి ఇదంతా, పొద్దున్నుంచి నేను 1 కేజీ కూడా అమ్మలేదు, నీ చేతిలో మాయుంది, నీ మాటల్లో మాయుంది, ఏం చేసావు అని తన భార్యను అడగంగానే తన భార్య చెప్పింది, మార్నింగ్ నుంచి నువ్వు కేజీ 60, కేజీ 50 అని గొంతు చించుకుని అరుస్తుంటే ఎవరూ రాలేదు. అదే నేను పావు 15, పావు 20 అనగానే అందరూ వచ్చి కొనుక్కుని వెళ్ళారు. ఇదే మర్మము అని చెప్పిందంట. సో దీనిని కథ అనాలా, భార్యాభర్తల అనుబంధం అనాలా, లేకపోతే అండర్స్టాండింగ్ అనాలా, భార్యని అడ్వైజర్ అనాలా, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇది స్టోరీ అని చెప్పాలా, నిజంగా వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళు ఇంత అన్యోన్యంగా ఉంటారు? ఇప్పుడున్న రోజుల్లో జొమాటో, స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇంతటి అనురాగాన్ని ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ హస్బెండ్స్ కానీ అంత మెయింటైన్ చేయట్లేదేమో. అలాంటి వాళ్ళని చూస్తే ఇది స్టోరీగా చెప్పాలా, ఎలా చెప్పాలి మా పిల్లలకి అని నేను ఆలోచిస్తూ మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో దీనికి ది బెస్ట్ స్టోరీ అని చెప్పమంటారా, లేకపోతే రిలేషన్ బిట్వీన్ హౌస్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పమంటారా? మీరు చెప్పండి, ఏదైతే బాగుంటుంది.